నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ మాఘమాసం వస్తుంది. మాఘమాసం అంటేనే అందరికీ తెలిసిందే విశిష్టంగా సూర్య ఆరాధన జరుగుతుంది. అందులో రథసప్తమి అందరూ మన హిందువులందరూ చాలా చక్కగా చేసుకునే పండుగ అది. అయితే మాఘమాస ఆరాధనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు మాలలు వేసుకోమని చెప్పారు సార్. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది కుదరకపోవచ్చు. అందరూ వారం రోజులే వేసుకోవచ్చు. కానీ నెల రోజులు మాఘమాసం సూర్య ఆరాధన చేయాలి అనుకున్న వాళ్ళు అసలు ఎటువంటి ఆహార నియమాలు కానీ లేకపోతే ఎటువంటి నియమనిష్టలతో మాఘమాసంలో సూర్య భగవాన్ని ఆరాధించాలంటారు? మాఘమాసం అనగానే పూర్వం రోజుల్లో మనకి ఒక పాట వస్తుంది. మాఘమాసం ఎప్పుడు వస్తుందో అంటే మాఘమాసం కోసం కన్నె పిల్లలు ఎదురు చూస్తారు. అవును సార్. అంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి. పూర్వం రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మాత్రమే సూర్య అంటే దేవాలయాల్లో కళ్యాణాలు. అవును సార్. అంటే మనకి రథసప్తమికి సూర్యుడికి కళ్యాణం చేస్తారు. అంటే అది సందర్భానుసారం చేసుకుంటూ వెళ్తారు. పూర్వం రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత అంటే మనకి చాలా మాసాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పుష్యమాసంలో ఉన్నాం. మొన్న మార్గశీర్ష మాసం, దానికి ముందు కార్తీక మాసం, ఆశ్వేజ మాసం, ఇలా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత సూర్యుడి యొక్క సంచారం వల్ల వచ్చింది. మనం మొన్న సంక్రాంతి, మకర సంక్రమణం, ఆయన మకర రాశిలో ప్రవేశించాడు. అంటే ప్రవేశించాడు కాదు, మకరానికి సంబంధించిన శక్తి ఉద్భవించింది. ఆయన ఏమి కదలడు. సూర్యుడు అలాగే స్థిరంగా తన చుట్టూ తను తిరుగుతూ ఉంటాడు. అలా ఆయన చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి రాశి సంక్రమణ ఎలా జరిగిందంటే మకరము అనే ఒక కిరణం ఉంటుంది. ప్రతిదీ కూడా లైట్ ఎనర్జీ, వీటి మీద ఆధారపడి తిరుగుతూ ఉంటుంది. మకరానికి సంబంధించినటువంటి ఎనర్జీ మన జ్యోతిషాస్త్రంలో దాన్ని కర్మస్థానం కింద చెప్తూ ఉంటుంది. మకరం అనేది దశమస్థానం, 10th హౌస్, కర్మస్థానం. అంటే ఆస్ట్రాలజికల్ చార్ట్ ఒకటి వేస్తే 12 గళ్ళు వస్తాయి. అందులో 10వ స్థానం మకరం అయింది. దానికి ఈయన ప్రవేశించాడు అన్నదాన్ని హేతువాదులు సూర్యుడు రాశి ప్రవేశం చేయడం ఏంటి ఇలా వక్రీకరిస్తారు. ఇవన్నీ కూడా కాంతిని అనుసరిస్తూ ఉంటాయి. సూర్యుడు యొక్క కాంతి, భ్రమణము, వీటిలోనే గ్రావిటీ, ఫోర్స్, ఎనర్జీలు ఉంటాయి. ఇది దశమస్థానం అనగానే 10th హౌస్ అనేది కర్మం. మకరంలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. అక్కడ నుంచి అంటే ఆయన ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకి అది మకర సంక్రాంతిగా చేసుకున్నాం. అక్కడి నుంచి మనకి ఒక 15 రోజులకి మళ్ళీ ఆయన అంటే మనకి మాఘమాసం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. మాసం మనకేమో తిథుల లెక్క ప్రకారం అమావాస్య టు అమావాస్య. ఈయన ప్రవేశించేదేమో అంటే 30 రోజులు లెక్క పెట్టుకుంటాం. 14వ తారీఖు 12వ తారీఖు అలా ప్రవేశిస్తుంటాం. ఆ సంధి వస్తూ ఉంటుంది. పుష్యమాసం చివరికి మకర రాశిలో ప్రవేశించాడు. అది పుష్యాన్ని మనం ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం. దీనికి అంటే వేదిక్ మ్యాథ్స్ బాగా తెలిసిన వాళ్ళు దీనికి బాగా విశ్లేషణ ఇవ్వగలుగుతారు. మ్యాథమెటికల్ స్ట్రక్చరే ఇదంతా కూడా, కాలిక్యులేషన్. అంటే జ్యోతిష్ శాస్త్రం, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీని అనుసరించే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా విశేషం ఏంటంటే కర్మస్థానం, సత్కర్మలు అంటే వివాహాలు నిలబడాలంటే కర్మస్థానం దశమస్థానం. తర్వాత వచ్చేది కుంభం, లాభస్థానం, కుటుంబ అంటే లాభం, జీవితంలో అభివృద్ధిని సాధించడానికి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత తృతీయ స్థానం విక్రమస్థానం. అంటే ఒక జంట వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితాలు లాభం బాటలో ఉండి విక్రమస్థానంలోకి వెళ్ళి అక్కడ నుంచి కుటుంబ స్థానం, శిరస్సు, శరీరం, కుటుంబం, ఇలా అంటే ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా ఎనర్జీస్ బాగుంటాయి. మాఘమాసంలో వివాహాలు జరిగితే ఆ వివాహాలు స్థిరంగా శాశ్వతంగా ఉంటాయి. అంటే ఎవరైతే వివాహాలు ఆలస్యాలు అవుతున్నాయి, అవ్వట్లేదు, ఎదురు చూస్తున్నాం, ఇబ్బందులు పడిపోతున్నాం అనేవాళ్ళు ఇప్పుడు ఈ మాఘమాసాన్ని వినియోగించుకుని మనం సూర్య ఆరాధన, ఆత్మకారకుడమ్మ, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఇక్కడ శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఏదైతే ఉన్నదో ఆరాధన చేయడం ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు, అబ్స్ట్రాకిల్స్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తెరలు తొలగిపోతాయి. అందుకని ఆత్మకారకుడైనటువంటి సూర్య ఆరాధన విశేషంగా చేస్తే పొరపచ్చాలు రావు, జీవితం హ్యాపీగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం సూర్య అపచారాలు అంటాం. అంటే సూర్యుడికి అపచారం చేయకూడదు. అంటే సూర్యుడు అపచారం ఏంటి, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. ఇక్కడ మనం అపచారం అంటే ఆత్మకి అపచారం చేయకుండా ఉండటం. ఆత్మ అంటే ఆత్మవంచన చేసుకుని బ్రతికేస్తాం. నిన్ను తిడుతున్నానమ్మా అంటే నీ పేరు
నీ ఇన్స్ట్రుమెంట్. నేను ఎవరిని తిడుతున్నాను అంటే లోపల ఉన్నటువంటి క్షోభ. ఏం బాధపడుతుంది? ఆత్మక్షోభ. నేను ఎవరిని తిట్టాను? నన్నే. నాలోను ఉన్నదే ఆత్మే, నీలో ఉన్నదే ఆత్మే. ఇన్స్ట్రుమెంట్లు వేరు కదా. కానీ నేను ఇన్స్ట్రుమెంట్ని తిడుతున్నాను అని అనుకుని నీ ఆత్మ క్షోభించేలా తిడుతున్నాను. నీకు అనిపిస్తుంది ఇది ఇంతో నేను మానే ఉన్నాను, ఎందుకు నన్ను ఇలా అనవసరంగా తిడుతున్నాడని ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నాకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ సంయమనం బాగుంటుంది. సూర్య ఆరాధన చేయడం ద్వారా ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనం అంటే జీవిత గమనం సాధించడానికి అన్యోన్యత, భార్యాభర్తల అన్యోన్యత, తల్లి బిడ్డల అన్యోన్యత, ఇలా అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి మాఘమాసం చాలా విశేషమైనటువంటి. ఇక్కడ ప్రధానంగా మాఘమాసం అనగానే పెద్దవాళ్ళు అటుకులు గుర్తు చేస్తారు. ఇప్పుడు కేవలం అటుకులు మాత్రమే తింటారు. ఇక్కడ మనకి మొన్న తొలకరి పంటలు వచ్చినాయి, అందుకని సంక్రాంతి చేసుకున్నాం. ఆ వడ్డీని నానబెట్టి అటుకులు చేస్తారు. ఈ మాఘమాసం అంతా కూడా అటుకులనే స్వీకరిస్తారు. అటుకులు బెల్లం కూడా సూర్యుడికి నివేదన చేస్తారు కదా సార్. తేలికగా జీర్ణం అవుతూ మనకి కావలసినటువంటి ఇప్పుడు సోకాల్డ్ న్యూట్రిషన్స్ మాట్లాడేవన్నీ న్యూట్రిషన్స్ అందులో ఉన్నాయి. 3 రోజులు ఊరబెడతారు ఒడ్డుల్ని. ప్రోబయాటిక్, అద్భుతమైనటువంటి గట్ హెల్త్, B12, ఐరన్, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం ఏది? అటుకులు. అవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి. అటుకుల్ని నానబెట్టేసి ఆల్మోస్ట్ అలా అందరూ మర్చిపోయి ఉంటారు అటుకులు. అటుకులు చాలా అద్భుతమైనటువంటి అమృతం. అది చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఈజీగా డైజెస్ట్ అవుతూ మనకి కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా అటుకులు ఇస్తాయి. అందుకని ఆయనకి నివేదనగా పెట్టడం జరుగుతుంది. ఆయన ఏం తిండు, ఆయనకి పెట్టామన్న దాంతో మనం తినాలని చెప్పడం జరిగింది. ఇలా సూర్య ఆరాధన చేసుకోవడానికి మాఘమాసం అంటే మీకు ఏం వస్తుంది? సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యమే మహాభాగ్యం. అంతే కదా సార్, మనశ్శాంతి లభిస్తుంది. ఫస్ట్ అసలు ఆ కిరణాలను చూడంగానే ఒక ప్లెజెంట్ మైండ్ సెట్ వచ్చేస్తుంది సార్. మనం అప్పటి వరకు గజిబిజిగా హడావిడిగా ఉన్నా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆ వర్ణన మర్చిపోతాం సార్, మనల్ని మనం మర్చిపోయి దాన్ని అలా చూస్తూ. ఎందుకంటే లోపల ఉన్న ఆత్మ ఆయన ఒకటే కాబట్టి, ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి ఆయన చూసిన చాలా ఇష్టం సార్. మార్నింగ్ లేచో సార్ బయటకు వెళ్ళి అలా చూడడం అనేది అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను ఒక్క నిమిషాల నుంచి. అదొక ఆబ్జెక్టు, అదొక దైవము, లేకపోతే దానికి మనకి డిస్టెన్స్ ఉందనేది కాకుండా నేనే అది. ఇప్పుడు నాకు అంటే నేను ఎక్కువ సూర్యోస్మి అంటున్నాను. రమణుల ద్వారా బయటకు వచ్చింది అది. సూర్యోస్మి అంటే అక్కడున్నది నువ్వే, ఎక్కడున్నది నువ్వే, నువ్వు నేను వేరు కాదు అని చెప్పే పదం సూర్యోస్మి. అది రమణులు నోట వచ్చింది, అది అద్భుతం. అందుకని ఆత్మకారకుడైనటువంటి ఆయన చూసినప్పుడు ధైర్యం వస్తుంది. చీకట్లో భయం వేస్తూ ఉంటుంది. సూర్యోదయం అయినండి మనకి కొన్ని సినిమాలు చూస్తే, హర్రర్ సినిమాలు, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సూర్యకిరణాలు పడిన దెయ్యాలు పారిపోతాయి. మీకు అక్కడ సినిమాల్లో సిలువ చూపిస్తారు. సిలువ అంటే ఏంటి? సన్ క్రాస్. వాళ్ళు అనుకునేది యేసుప్రభుది అనుకుంటారు. అది సూర్యుడి యొక్క క్రాస్ సింబల్. దాని పేరే సన్ క్రాస్. వీళ్ళందరూ అనుకుంటారు సన్ అంటే యేసుప్రభు, క్రాస్ అంటే సిలువ అనుకుంటారు. అది సూర్యుడి యొక్క సింబల్. బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఇటొక హెడ్, ఇటొక హెడ్, మధ్యలో ఒక హెడ్ పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం కలిగినటువంటి సింబల్. మరి సమాధుల మీద ఎందుకు పెడతారు అంటే దుష్ట శక్తులు ఆ శరీరాన్ని పాడు చేయకుండా ఉంటాయని. అది ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన భౌతిక దేహం. ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి దాన్ని పాడు చేయవు. దాంట్లో ఒకవేళ ఏమైనా నెగిటివ్స్ ఉంటే పైకి లేవకుండా అక్కడే ఉంటాయి. ఇదంతా సైంటిఫిక్. సూర్యశక్తి. ఇది మాఘమాసానికి ఉన్నటువంటి విశేషత, సూర్య ఆరాధన. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ దేవుడి పటాల్లో భగవంతుడికి ప్రసాదం పెట్టారా? ఎప్పుడన్నా తింటాం చూసారా? తీసుకున్నారా? మీరు ఎప్పుడన్నా అలా మీరు పెడితే తన చేతులతో మీ ప్రసాదాన్ని స్వీకరించడం చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, అనిపిస్తుంది కదా, ఫీలింగ్ అనిపిస్తుందా? చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ గురువు గారు చెప్పిన మాట చెప్తారు. ఒకసారి ఏ భగవంతుడైనా మనం పెట్టిన ప్రసాదాన్ని చేతులతో తిని ఇది బాగుంది, బాగా చేసావు అంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటారు కదా. మీరు శుభ్రంగా ఈ మాఘమాసం అంతా కూడా పరమాణాన్ని వండి సూర్యోదయ సమయంలో తీసుకెళ్లి ఒక ఆకులో తమలపాకు, మన ఆయనకి చిక్కుడాకులో పెడతారు. చిక్కుడాకులో వేసి అలా పెట్టండి. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్య కిరణాలు ఆ ప్రసాదాన్ని తాగుతాయి. కిరణాలు అంటే కరములు, చేతులు. ఆ కరములతో ఆయన ప్రసాదంలో ఉన్నటువంటి సారాన్ని తీసేసుకుంటాడు. చెప్తుంటేనే అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అసలు. ఆ తీసేసుకున్న దాన్ని మిగతాన్ని తింటే మనకు తెలుస్తుంది అందులో ఆయన కరములు తాకినటువంటి ప్రసాదం. అది అద్భుతమైనటువంటి ప్రసాదం. అలాగే మనం యజ్ఞం చేసేటప్పుడు పరమాన్నాన్ని
అగ్నిలో వహిస్తాం. తిరిగి ఎవడు ఆయన సూర్యుడు, అగ్నికారకుడు ఆయనే కదా, తీసుకెళ్ళిపోతాడు. తను తీసుకెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళకి మనం ఎవరికి చెప్తే వాళ్ళకి పట్టుకెళ్ళిస్తూ ఉంటాడు. అది చేసేది సూర్యుడే. అంటే ప్రత్యక్షంగా మీరు పెట్టిన ప్రసాదాన్ని తన చేతులతో ముట్టుకొని తిని ఆస్వాదించి ఆశీర్వదించి ఏకైక భగవంతుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే. మాఘమాసం చాలా విశేషం. ఈ దీక్షలు చేస్తూ అటుకులు నివేదనగా మనం కూడా స్వీకరిస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ సూర్యోదయ సూర్యాస్తమయ నియమాలు, అంటే సూర్యాస్తమయం తర్వాత భుజించడం తప్పు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యపాదులు ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణం ఉదయం సాయంత్రం 2 పూట్ల. మనకి చాలా కష్టాలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పోవాలంటే మాఘమాసాన్ని ఇలా, ఇక నేను మన మాల గురించి ఎలాగ చెప్పాను, వీలైతే మాల వేసుకోండి. వారం రోజులే వేసుకోవచ్చు, 2 వారాలు వేసుకోవచ్చు, 3 వారాలు వేసుకోవచ్చు, లేదు నెల వేసుకోవచ్చు. 12 నెలలు ఆయన ఒక్కొక్క రాశి. ఇప్పుడు ఇక్కడ మనకి మకరం నుంచి కుంభంలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఇది మాఘమాసం. మాఘమాసం తర్వాత మనం ప్రతి మాసంలో కూడా ఆయన మాస సంక్రమణం చేస్తున్నాడు. ప్రతి సంక్రాంతి చేసుకోవచ్చు. మకర సంక్రాంతి చేసుకుందాం, ఆ తర్వాత కుంభ సంక్రాంతి చేసుకుంటాం, తర్వాత మీన సంక్రాంతి చేసుకుంటాం, ఏం కాలతో చేసుకోవచ్చు. కానీ మాఘమాసాన్ని ఇలా వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రెండింటిని పొందొచ్చు. అక్షయపాత్ర ధర్మరాజుకే కాదు మనకు కూడా ఇస్తాడు ఆయన. సత్రాజిత్యుడికే ఇచ్చాడు సమంతకమని, మనకు కూడా ఇస్తాడు. వెంకటేశ్వర స్వామికి పద్మావతిని ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. ఎవరైతే వాటి గురించే కదా ఈ తాపత్రయం అంతా, చెయ్యాల్సినవి చెయ్యవంతే. మీరు చెప్పినట్టుగా దీన్ని చక్కగా వినియోగించుకుని చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా దాన్ని అందరూ కూడా సరే మాలలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా మీరు చెప్పినట్టు పెద్ద నియమాలు కూడా ఏం లేవు. చక్కగా ఆర్గ్యం ఇవ్వడం, ఉంటే పరవాన్నం చేసుకున్నది మళ్ళీ మనమే తింటాము, మనకే మంచిది కూడా కదా బెల్లం చక్కగా అది. సో అలాగా లేదు, అటుకులు నివేదన పెట్టి మనం తిన్నా మంచిదే అని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అన్నట్టు ఇందాక అటుకులు అందరూ మర్చిపోయారు, దాన్ని స్నాక్స్ గా కూడా ఎవరు తినట్లేదు. శరీరానికి వృద్ధి, యశస్సు, ఆయుష్ అన్నీ కావాలనుకునే వాళ్ళు చక్కగా సూర్య భగవాన్ని ఆరాధన చేస్తూ మాఘమాసం మీరు చెప్పినట్లుగా వినియోగించుకోవాలని అందరికీ చెప్తూ ధన్యవాదాలు.